మై వర్చువల్ టారోట్ ఛానల్. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, మ్యారేజ్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్, ఇతర ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, మీ మీద ఆలోచనలు, థర్డ్ పార్టీ మీద లేట్ నైట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. యూనివర్స్ చూసే వ్యూయర్స్ పర్సన్స్కి వాళ్ళ మీద లేట్ నైట్ థాట్స్, ఇటువైపు మీ మీద, ఇటువైపు థర్డ్ పార్టీ మీద, మీది. ఓపెన్ యువర్ సెల్ఫ్ టు అదర్స్. మీరు నా గురించి ఎక్కువగా వెయిట్ చేయకండి, బాధపడకండి. మీరు అదర్స్ గురించి ఆలోచించండి. అంటే అదర్స్ అంటే వర్క్ పరంగానైనా, లేదు అంటే మీరు ఏదైనా ఎక్కువగా వర్క్లో ఉండండి. అప్పుడే మన ఇద్దరికి పే అటెన్షన్ టు సైన్స్. మీరు ఎప్పుడైతే మీ పనిలో ఉంటారో అప్పుడే మీ యొక్క బాధ్యతలు కూడా మీకు తెలుసుకుంటారు. మీరు నా మీద ఆలోచన తగ్గించి వర్క్ మీదైనా, లేదు అంటే మీ పనిలో మీరు నిమగ్నం అవ్వండి. ఇంకా దేనినైనా చూజ్ చేసుకోండి. నేను మీకు సంబంధించిన వ్యక్తినే అని మీ పర్సన్ అంటున్నారు. మీ మీద అన్కండిషనల్ లవ్ ఉంది. మీ మీద అతనికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రేమ అనేది ముగియదు. లైఫ్ లాంగ్ మిమ్మల్ని ప్రేమిస్తుంటారు, మీతోనే కలుస్తూ ఉంటారు. మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, మీతోనే కలుస్తున్నారు. సో బాధపడాల్సిన అవసరం లేదు. మీతో వాళ్ళు లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి అనుకుంటున్నారు. అందుకే మీరు మీ పనుల్ని మీరు చూసుకోండి అని అయితే చెప్తున్నారు మీ పర్సన్ అయితే. టేక్ ఏ లీప్ ఆఫ్ ఫెయిత్. మీరు నిజాయితీగా ఉండండి, నమ్మకంతో ఉండండి. అప్పుడే ఈ బంధం అనేది దృఢంగా ఉంటుంది, గట్టిగా నిలబడుతుంది, లైఫ్ లాంగ్ ట్రావెల్తో ఉంటుంది అని అయితే అంటున్నారు. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది పాజిటివ్గా చెయ్యండి. నెగిటివ్ థాట్స్లోకి వెళ్ళొద్దు. నెగిటివ్ పర్సన్స్ని నెగిటివ్ లాగే రిమూవ్ చెయ్యండి అని అయితే యూనివర్స్ ఇక్కడ చెప్తున్నారు. థర్డ్ పార్టీ, హ్యావ్ ఫెయిత్. థర్డ్ పార్టీ కూడా ఫెయిత్గా ఉండమనే చెప్తున్నారు మీ పర్సన్ ఆలోచనలు. వాళ్ళు ఫెయిత్గానే ఉండాలి అనుకుంటున్నారు, నిజాయితీగా ఉండాలి అనుకుంటున్నారు. కీప్ ద డోర్ ఓపెన్. థర్డ్ పార్టీ విషయంలో వాళ్ళు డోర్ ఓపెన్ చేసి ఉంచారు. వాళ్ళు కూడా వాళ్ళ గుండెల్లో ఉండాలి, వాళ్ళతో కలిసి ఉండాలి అనుకుంటున్నారు. బౌండరీస్, కానీ వాళ్ళు కొన్ని బౌండరీస్ వేసుకొని పెట్టారు వీళ్ళకి. వాళ్ళతో వీళ్ళు బౌండరీ వేసుకొని ఉన్నారు. ఎందుకంటే వాళ్ళతో ఎక్కువగా గొడవలు, ఆర్గ్యుమెంట్స్ అయితే వస్తున్నాయి. ఈ ఆర్గ్యుమెంట్స్ గురించే వాళ్ళ దగ్గర బౌండరీ వేసుకొని ఉన్నారు. ఓపెన్ యువర్ ఐస్. వాళ్ళకి ఏమంటున్నారంటే, మీరు ఫెయిత్గా ఉండాలి. మీరు ఎంత ఫెయిత్గా ఉంటే నేను కూడా అంతే ఫెయిత్గా ఉంటాను. మీరు గొడవలు పెట్టుకుంటూ ఉంటే నేను కొన్ని బౌండరీస్ వేసుకుంటూ ఉంటాను అని మీ పర్సన్ అనుకుంటున్నారు. ఓపెన్ యువర్ ఐస్. మీ కళ్ళు అనేవి కొంచెం తెరుచుకొని మీ వర్క్లో మీరు ఉండండి నేను అనుకొని అంటున్నారు. నథింగ్ హ్యాస్ గాన్ రాంగ్. ట్రస్ట్ ద ప్రాసెస్. దిస్ కనెక్షన్ ఈజ్ డివైన్లీ టైమ్డ్. థర్డ్ పార్టీతో ఏం జరిగినా డివైన్కి విడిచిపెట్టేశారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా గొడవలు వేసుకుంటారు, వాళ్ళు ఎక్కువగా ఎమోషన్స్ ఇస్తారు, వాళ్ళ మీద నమ్మకం లేదు. సో వాళ్ళతో ఉండే ప్రేమని డివైన్కి విడిచిపెట్టేశారు. మీకు మీ పర్సన్ మీద, థర్డ్ పార్టీకి మీ పర్సన్.
మీ పర్సన్ మీద మీకు ఆలోచనలు మళ్ళీ రియూనియన్ అవ్వాలి, వాళ్ళతో కలవాలి, రీడైరెక్ట్ కోరుకోవాలి అనుకుంటున్నారు. థర్డ్ పార్టీకి మీ పర్సన్ మీద ఏంటంటే నమ్మకం లేదు. వాళ్ళు మాస్క్ వేసుకొని ఉన్నారు, వాళ్ళకి అదర్ ఎడిక్షన్స్ ఉన్నాయి అని చెప్పి థర్డ్ పార్టీకి మీ పర్సన్ మీద కాన్ఫిడెంట్ అనేది లేదు అని అయితే ఇక్కడ చూపిస్తుంది. ఓపెన్ యువర్ సెల్ఫ్ టు అదర్స్. ఓపెన్ యువర్ సెల్ఫ్ టు అదర్స్. మీరు రెస్ట్ తీసుకోండి. మీకు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు, హెల్త్ ఇష్యూస్ వచ్చినట్లుగా ఉన్నాయి మీ పర్సన్కి. కాబట్టి ఆ హెల్త్ ఇష్యూస్ గురించి ఆలోచిస్తున్నారు, ఈ సెపరేషన్ గురించి ఆలోచిస్తున్నారు. మీరు కొంచెం వర్క్ స్ట్రెస్లో ఉండండి అంటున్నారు. మీరు లేదు అంటే మీకు నచ్చినట్లుగా మీరు ఉండమని అయితే మీ పర్సన్ ఆలోచిస్తున్నారండి. పే అటెన్షన్ టు సైన్స్. కొన్ని మీరు క్లోజ్డ్ బుక్గా ఉన్నారు, సో వాటి గురించి ఆలోచిస్తున్నారు. మీ వైపుకి వచ్చి ఒక స్టాండ్ తీసుకోవాలి అనుకుంటున్నారు. అన్కండిషనల్ లవ్. ఎస్, మీ మీద మీ పర్సన్కి చాలా ప్రేమ ఉంది, అన్కండిషనల్గా లవ్ ఉంది. కానీ రైట్ టైం కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఏదో సమ్ ఇష్యూస్ అయితే నడుస్తున్నాయండి మీ లైఫ్లో, మీ పర్సన్ లైఫ్లో అయితే కాదు, మీ లైఫ్లో నడుస్తున్నాయి. టేక్ ఏ లీప్ ఆఫ్ ఫెయిత్. ఎస్, మీరు ప్రాక్టికల్గా ఉండాలి, లాజిక్గా ఆలోచించాలి, ఫెయిత్గా ఉండాలి, హానెస్ట్గా ఉండాలి అంటున్నారు. లా ఆఫ్ అట్రాక్షన్. లా ఆఫ్ అట్రాక్షన్ చేసినట్లుగా అయితే మీ పర్సన్కి మీకు రియూనియన్ కన్ఫర్మ్గా అవుతుంది, న్యూ బిగినింగ్ జరుగుతుంది. మీ పర్సన్ది మీది సోల్ లెవెల్ కనెక్షన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీ పర్సన్కి థర్డ్ పార్టీ మీద హ్యావ్ ఏ ఫెయిత్, ఇన్నర్ స్ట్రెంగ్త్తో ఉన్నారు, చాలా ధైర్యవంతులు వాళ్ళు అనుకుంటున్నారు, ఫెయిత్గానే ఉన్నారు అని అయితే మీ పర్సన్కి థర్డ్ పార్టీ మీద ఉంది. కీప్ ద డోర్ ఓపెన్. థర్డ్ పార్టీ వాళ్ళు నిరంతరం ఏదో ఒకటి వెతుక్కుంటూ రెండు విషయాల్లో బ్యాలెన్సింగ్ తీసుకురావాలి అనుకుంటున్నారు. రెండు ఇష్యూస్ కూడా బ్యాలెన్సింగ్లోకి ఉండాలి అనుకుంటున్నారు. బౌండరీస్. హార్డ్ వర్క్ అంటే వాళ్ళు ఎఫర్ట్ పెడుతున్నారు, కానీ థర్డ్ పార్టీ ఇక్కడ ఎవరు అంటే కెరియర్ అని కనిపిస్తుందండి. థర్డ్ పార్టీ అయితే ఇంకెవరో కాదు, ఇక్కడ కనిపించే థర్డ్ పార్టీ కెరియర్, దాని మీదే ఎక్కువ ఎఫర్ట్ పెట్టారు. అందుకే మీకేంటంటే ఇక్కడ బౌండరీ వేసుకొని కూర్చున్నారు. మీతో వాళ్ళు ఏంటంటే కాంటాక్ట్లో సరిగ్గా ఉండట్లేదు. ఓపెన్ యువర్ ఐస్. ప్యాషనేట్ న్యూ బిగినింగ్ జరిగింది వర్క్ విషయంలో, దానికే కష్టపడుతున్నారు. నథింగ్ హ్యాస్ గాన్ రాంగ్. బౌండరీ వేసుకొని ఓవర్గా థింక్ చేస్తున్నారు. అక్కడ మీరు అనుకున్నంత దీని మీద థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఏమీ జరగలేదు, మీరే ఓవర్గా స్ట్రెస్ అవుతున్నారు. అయితే ఇక్కడ ఫ్యామిలీ ఉందండి కొంతమందికి, అదర్ రొమాంటిక్ కానీ ఎవరూ లేరు. ఇది ఫ్యామిలీ థర్డ్ పార్టీ, ఇది మీరు. రీడైరెక్ట్ యువర్ థాట్స్. మీ యొక్క ఆలోచనలని జెన్యూన్గా పెట్టుకొని మీరు ఉన్నట్లుగా అయితే మీ పర్సన్ మీతో ఖచ్చితంగా రియూనియన్ అవుతారు. డిసెప్షన్. ఎస్, వాళ్ళు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎక్కువగా కెరియర్ని ఫ్యామిలీని ఎక్కువగా ప్రేమిస్తున్నారు,
కానీ మీతో ఉండే రిలేషన్ స్లో మూమెంట్లో సక్సెస్ అయితే కోరుతుంది. ఇది స్లోగా జరుగుతుంది. రిలేషన్లో సక్సెస్ ఉంటుంది. ప్రజెంట్ అయితే మీరు డిటాచ్లో ఉన్నారు, అటాచ్మెంట్లో లేరు. వీళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అటాచ్మెంట్లో ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే ప్రజెంట్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళు, కానీ వాళ్ళకి ఎక్కువగా మీరంటేనే ప్రేమ ఉంది. ఎమోషనల్గా ప్రాక్టికల్గా ఉంటున్నారు. కానీ ఇక్కడ కెరియర్ గురించి ఆలోచించాలి అనుకుంటున్నారు. వీళ్ళ రిలేషన్ అవుట్కమ్ ఏంటి? యూనివర్స్ చూసే వ్యూయర్స్కి వాళ్ళ పర్సన్స్కి మధ్యలో రిలేషన్ అవుట్కమ్. మీకు మీ పర్సన్కి ఆ రిలేషన్ అవుట్కమ్ ఏంటంటే ప్రైవసీ, అట్రాక్షన్. ఒకరి మీద ఒకరికి చాలా అట్రాక్షన్ ఉంది. ఒకరంటే ఒకరికి స్వేచ్ఛనిచ్చుకుంటారు, హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. పాస్ట్లో మీరు ట్రాప్డ్, అంటే మీరు మీ పర్సన్ ఇద్దరు కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ట్రాప్డ్గా ఫీల్ అయ్యారు ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉండడం వల్ల. ప్రజెంట్ సిచ్యువేషన్లో కెరియర్ పరంగా స్టక్డ్ పొజిషన్లో పెట్టారు. బాధ్యతలుగా ఎక్కువగా తీసుకుంటున్నారు. ఫ్యూచర్లో మీతో మీ పర్సన్ రియూనియన్ అవుతారు, న్యూ బిగినింగ్ చేస్తారు. మీ పర్సన్ మీ పర్సన్కి పాస్ట్లో డ్రీమ్స్ ఎక్కువగా ఉండేవి, కన్ఫ్యూజన్స్ ఉండేవి. ఎన్ని కన్ఫ్యూజన్స్ వచ్చినా మిమ్మల్నే వాళ్ళు చూజ్ చేసుకొని మీ మనసునే ఎక్కువగా ఇష్టపెట్టుకునేవారు. ప్రజెంట్ అయితే న్యూ బిగినింగ్ చెయ్యాలి అనుకుంటున్నారు. కాల్ మాట్లాడాలి, మెసేజ్ చేయాలి అనే ఆలోచన ఉంది. మిమ్మల్ని గమనిస్తున్నారండి, గమనించడం మొదలుపెట్టారు. ఫ్యూచర్లో స్ట్రాంగ్ అయి రిలేషన్ ఉంటుంది. మనీ పరంగాను కెరియర్ ఓరియంటెడ్గా స్టార్ట్ చేస్తారు. మీరు పాస్ట్లో స్ట్రాంగ్గా ఉండేవారు. మీ పర్సన్ దగ్గర కూడా చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు. ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఒంటరిగా ఉండి ఆలోచిస్తున్నారు. మీ పర్సన్ నుంచి ఫోను కాల్ రాకపోవడంతో నేనేం చేశాను అనే ఆలోచన మీలో ఉంది. ఎందుకు మాట్లాడట్లేదు అనే భయం కూడా ఏర్పడుతుంది. ఫ్యూచర్లో మీ పర్సన్తో మీరు కంటిన్యూగా కమ్యూనికేషన్ అవుతారు, మాట్లాడతారు, ఫోన్ కాంటాక్ట్ అవుతారు. ఏంజల్స్ ఏమని చెప్తున్నారంటే మీ పర్సన్ మీ దగ్గరికి ఖచ్చితంగా వస్తారండి. భయపడాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని కలుస్తారు, మీకు కమిట్మెంట్ ఇస్తారు, మ్యారేజ్ చేసుకుంటారు. ఖచ్చితంగా జరుగుతుంది. మీరు వెయిట్ చేసి అయితే ఉండండి.